తనతో బిజినెస్ చెయ్యాలంటే 60% షేర్స్ తనకు రాసి ఇవ్వాలని కండిషన్ పెట్టిన బద్రీనారాయణ ముక్తాదేవి నిర్ణయం తీసుకోవడానికి కేవలం 3 నిమిషాల టైం ఇచ్చి వాచ్ వైపు చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి కాబట్టి మీ దగ్గర డబ్బు లేకపోతే మీ ఫ్యామిలీ ఈ సిటీలోనే కనపడకుండా పోతుంది. ఇప్పుడు మీరు మా కంపెనీకి కోఆపరేట్ చేసి ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారో, రిస్క్ అంటూ వెనకడుగు వేసి పాతాళానికి కూరుకుపోతారో మీ ఇష్టం అని పొగరుగా అన్నాడు బద్రీనారాయణ. చాలాసేపు ఆలోచించిన తర్వాత, సరే బద్రీనారాయణ గారు, మీరు చెప్పిన కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా మనం మిగతా విషయాలు మాట్లాడుకుందామా అని స్పష్టం చేసింది ముక్తాదేవి. గ్రాని, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు, మన ఫ్యామిలీ మొత్తం ఇరకాటంలో పడుతుంది అని ఒకరంటే, అవును గ్రాని, ఈ సినర్జీ గ్రూప్ తలుచుకుంటే మన కంపెనీని నిలబెట్టి కొనేయగలదు. వీళ్లతో వ్యాపారం చేయడం మనకి ఎప్పటికైనా ప్రమాదమే. ఇంకోసారి ఆలోచించు అని అన్నారు మరొకరు. చాలింకాపండి, కుటుంబానికి ఏం చేస్తే మంచిదో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో నేను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మీకు కష్టంగా అనిపిస్తే ముక్తా కంపెనీలో మీకున్న షేర్స్ హ్యాండ్ ఓవర్ చేసి ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అని కఠినంగా అంది ముక్తాదేవి. ఆమె కోపంగా ఉందని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు అందరూ సైలెంట్ అయిపోయారు. ఆమె నిర్ణయం వినగానే బద్రీనారాయణ ముఖంపైన ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ముక్తాదేవి గారు. మన పార్ట్నర్షిప్ అందనంత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సంతోషంగా చెప్పి అక్కడి నుండి తన మనుషులతో వెళ్లిపోయాడు బద్రీనారాయణ. అతని చేతిలో ముక్తాదేవి కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉన్నాయి. దాంతో వెంటనే సాగర్కి ఫోన్ చేసి, సాగర్, అంతా మనం అనుకున్నట్లే జరిగింది. వాళ్ళకి 500 కోట్లిచ్చి 60% షేర్స్ ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడేం చేయమంటావ్ అని ఫోన్లోనే జరిగిందంతా ఉత్సాహంగా చెప్పాడు బద్రీనారాయణ. థ్యాంక్స్ మిస్టర్ నారాయణ, మీరు నిజంగా నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. భవిష్యత్తులో ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాను అని కూల్గా ఆన్సర్ చేశాడు సాగర్. ఇట్స్ ఓకే సాగర్, ఇంకా నిన్ను డిస్టర్బ్ చేయను. ఫ్యూచర్లో నీకేమైనా హెల్ప్ కావాలంటే మర్చిపోకుండా నన్ను కాంటాక్ట్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు బద్రీనారాయణ. అవతల వైపు సాగర్ హోటల్ నుంచి బయటకు రాగానే అతని ముందు ఒక ఖరీదైన బ్లాక్ కార్ వచ్చి ఆగింది. సూటు బూటు వేసుకున్న 2 వ్యక్తులు కారులో నుంచి బయటకు దిగారు. మిస్టర్ సాగర్, మిమ్మల్ని అన్న తీసుకురమ్మన్నారు. దయచేసి మాతో పాటు రండి అని అన్నాడు వాళ్ళలో ఒకడు. అన్ననా? అంటే ఎవరు? గౌతమా అని సాగర్ ఆశ్చర్యంగా అడగడంతో ఆ వ్యక్తి అతనికి సమాధానం చెప్పకుండా, ప్లీజ్ లోపల కూర్చోండి అంటూ సైగ చేశాడు. అతని వైపు విచిత్రంగా చూస్తూ కారులోకి ఎక్కి కూర్చున్నాడు సాగర్. నిజానికి గౌతమ్ గురించి కొంత సమాచారం తెలుసుకున్నాడు సాగర్. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ కన్నా గౌతమ్ చాలా రేట్లు బలవంతుడని, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అండర్ గ్రౌండ్ ని శాసించే స్థాయికి చేరుకున్నాడని అర్థం చేసుకున్నాడు. అలా సాగర్ ఆలోచనలో ఉండగానే ఆ కార్ లగ్జరీ విల్లా దగ్గరికి వచ్చి ఆగింది. సాగర్ మెయిన్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ సోఫాలో కూర్చున్న గౌతమ్ కనిపించాడు. రండి సాగర్, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని తీసుకురావడంలో మా వాళ్ళు మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు కదా అని నవ్వుతూ పలకరించాడు గౌతమ్. అతన్ని చూసిన సాగర్ అనుమానంగా, మిస్టర్ గౌతమ్, మీరు నన్నెందుకు కలవాలి అనుకున్నారు అని అడిగాడు. దానికి గౌతమ్ నవ్వుతూ, చూడండి బ్రదర్, నాకు బయట ఎలాంటి పరపతి ఉందో మీకు బాగా తెలుసు. అందరూ నన్ను చూసి ఒక రౌడీ అనుకొని భయపడుతూ ఉంటారు. కాని నేను కూడా ఒక మనిషిని. నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. నిన్న నువ్వు మా చెల్లెలికి చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఏదో ఒక విధంగా నీ రుణం తీర్చుకోవాలని ఇక్కడికి పిలిపించాను అని తన మనుషులకు సైగ చేశాడు. దాంతో గౌతమ్ మనుషులు వుడెన్ బాక్స్ తెచ్చి సాగర్ ముందు పెట్టారు. నిన్న జరిగిన మేనక బర్త్డే పార్టీలో నేను, మా చెల్లి, నువ్వు కూడా సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన వాడివని అర్థం చేసుకున్నాం. కానీ నీకు సరైన మెడిసినల్ పిల్స్ అందక నీలోని పవర్ ఇంటర్నల్ ఎనర్జీగా మారలేదు. కాని మిగతా వాళ్లతో పోల్చుకుంటే నువ్వు పవర్లోనూ తెలివితేటల్లోనూ అందరికంటే బెస్ట్ అని మెచ్చుకున్నాడు గౌతమ్. అంటే మీరు కూడా సీక్రెట్ కింగ్డమ్ కి చెందినవారేనా
అని అనుమానంగా చూశాడు సాగర్. కాని అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న టాబ్లెట్ని చూపిస్తూ, దీన్ని సైకిక్ ఫ్లవర్ పిల్ అంటారు. ఇది తీసుకున్న తర్వాత నీ లోపల ఉన్న ఛానల్స్ యాక్టివేట్ అయ్యి పవర్ పెరుగుతుంది అని దాని గురించి వివరించాడు గౌతమ్. ఏంటి, సైకిక్ ఫ్లవరా అని సాగర్ ఆశ్చర్యంగా అడగడంతో, ఏంటి బ్రదర్, ఈ పేరుని ఇంతకుముందు ఎప్పుడు విననట్టు అంత ఆశ్చర్యపోతున్నావు? దీన్ని ఉపయోగిస్తే నీలో ఛానల్స్ ఓపెన్ అయి పవర్ పాయింట్లు 15కి పెరుగుతాయి. దానివల్ల కొన్ని వందల కిలోమీటర్లు కూడా నువ్వు కొన్ని నిమిషాల్లోనే చేరుకోగలవు. నువ్వు ఎప్పుడైనా ప్రమాదంలో పడినప్పుడు ఈ పిల్ నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని నమ్మకంగా చెప్పాడు గౌతమ్. వెంటనే ఆ పిల్ తీసుకుంటూ, చాలా థ్యాంక్స్ గౌతమ్ అని చెప్పాడు సాగర్. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. నువ్వు మా సిస్టర్కి సహాయం చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా సంతృప్తి కోసం ఇది నేను నీకిచ్చే ఒక చిన్న కానుక అనుకో అన్నాడు గౌతమ్. ఆ తర్వాత సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆగి, అవును గౌతమ్, ఇప్పుడు నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో తెలుసుకోవచ్చా అని ఆతృతగా అడిగాడు. అందుకు విరక్తిగా నవ్విన గౌతమ్, నువ్వు చూపిస్తున్న కన్సర్న్కి చాలా థ్యాంక్స్ బ్రదర్. నిజం చెప్పాలంటే నేను గత 4 సంవత్సరాలుగా ఒకే లెవెల్లో ఉండిపోయాను. ఎంత ప్రయత్నించినా కానీ ఆ లెవెల్ క్రాస్ అవ్వలేకపోతున్నాను అని అన్నాడు. ఆ మాటలు వినగానే సాగర్ ముఖం పైన చిరునవ్వు కనిపించింది. ఇప్పుడు నేను మీకు లెవెల్ క్రాస్ అవ్వడానికి సహాయం చేస్తే ఏం చేస్తారు అని సాగర్ క్యూరియాసిటీగా అడగడంతో, ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? లెవెల్ క్రాస్ అవ్వడం అనేది అంత తేలికనుకున్నావా? ఎంత హార్డ్ వర్క్ చేసినా లెవెల్ క్రాస్ అవుతామనే గ్యారంటీ ఉండదు. అలాంటిది మీరు ఎలా చేయగలరు అని అడిగాడు గౌతమ్. నా దగ్గర ఉన్న టాబ్లెట్ తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా నీ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకుంటావు అని తన చేతిలో ఉన్న ఒక చిన్న మెడిసినల్ టాబ్లెట్ చూపించాడు సాగర్. కొంతసేపు ఆలోచించిన గౌతమ్, సరే దీన్ని నేను తీసుకుంటాను, ఎంతకమ్ముతావు బ్రదర్ అని అడిగాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.